జానపదమే ప్రాణప్రదమై బిచ్కుందలో ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ జుక్కల్ నియోజకవర్గ గద్దర్గా పేరుగాంచిన కళాకారుడుగా అస్పత్వార్ భూమన్న ప్రవచన జానపద దినోత్సవ సందర్భంగా SNTV ప్రతినిధితో మాట్లాడారు. పల్లె ఏడుస్తుందని నన్ను చూడమంది అని పాట పాడారు. జానపదమే ప్రాణప్రదంగా మరి ప్రతి ఒక్కరి నాలుకలో నాట్యం చేస్తుందని ఆయన తెలిపారు. నేటి కాలంలో ప్రతి మూవీలో జానపద పాట ఉంటుందని, లేకపోతే హిట్ కావడం లేదన్నారు. కటకాడి మైసమ్మ మిట్ట మిట్ట చూసే పురుగు మందుల కొరికే పరుగు తీసే రైతు పల్లె ఏడుస్తున్నది నలజోడుమన్నది గుండెల్ల గుణపాలు ఇక గుచ్చకుమన్నది. ఇది ఒకనాడున్నటువంటి మహోన్నత స్థితిలో ఉన్నటువంటి పల్లె తన చిరునామాను కోల్పోతున్నది ఒక బాధతోని ఆర్డర్తో ఉన్నటువంటి రాశి పాడిన పాఠశాల అంతే. ఈ విధంగా మనమనే కాదు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినట్టు గొప్ప గొప్ప కళాకారులు, కళనే నమ్ముకున్నోళ్ళు, పాటనే నమ్ముకున్నోళ్ళు ఈరోజు పాటకు దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పాట తిండి పెట్టలేని పరిస్థితులు ఉండేవాళ్ళు. అటువంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు ఒక సముచితమైనటువంటి పెన్షన్, ఒక స్థానాన్ని ఇచ్చి వాళ్ళని గౌరవిస్తే మాలాంటి కళాకారులు మాకేం సమస్యలు, మేము ప్రభుత్వ ఉద్యోగిగా మాకు ఆ సమస్యలు లేకున్నా ఉన్న సమస్యలు ఒక కళాకారులుగా పాటలు పాడే వాళ్ళ వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా ఒక స్థితికి తీసుకెళ్లాలని ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను.